రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. హరిత తెలంగాణ నిర్మాణానికి మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెంలో మంత్రి ఈటెల రాజేందర్ కోటి వృక్షార్చన కార్యక్రమంలో మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంత్రి తన్నీరు హరీష్ రావు కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జన్మదిన ఉత్సవాలు తెలంగాణ పల్లెల్లో పట్టణాలలో ఘనంగా జరుపుతూ ఉన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉన్న మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ గారితో సహా పార్టీ యంత్రాంగం అంతా కూడా 27 సంవత్సరాలు పూర్తి చేసుకొని 68వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి కేసీఆర్ గారు మంచి మరింత కాలం తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో గొప్ప కృషి చేసే పార్టీని శక్తి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ కళను నిజం చేసిన మన నాయకుడు కేసీఆర్ గారి జన్మదినం ఊరూరా వాడవాడ కూడా జరుపుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. తెలంగాణ ఉట్టినే వచ్చిందా? ఎంత పోరాటం! ఆనాడు శ్రీరామచంద్రుడు 14 ఏళ్లు వనవాసం చేసి ఎట్లా ఉండెనో మన కేసీఆర్ కూడా 14 ఏళ్లు తెలంగాణ కోసం నిర్విరామంగా కృషి చేసి పోరాడి ఇవాళ తెలంగాణ సాధించిండు మన కేసీఆర్. ఒక రోజులో వచ్చిందా? ఎమ్మెల్యే పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి, ఎంపీ పదవి, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా త్యాగం చేసి ఢిల్లీని కదిలించి మన కేసీఆర్ తెలంగాణ తెస్తే ఇవాళ తెలంగాణ అభివృద్ధి ఫలాలు మనకు దక్కుతున్నాయి. ఇవాళ 2000 పెన్షన్ వచ్చిందన్నా, ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు వస్తుందన్నా, సర్కార్ దవాఖానకు పోతే మీ బిడ్డ కోడలు కాన్పుకు కేసీఆర్ కిట్ వస్తుందన్నా, రైతు బంధు కింద 10,000 వస్తుందన్నా, రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు వస్తున్నాయన్నా. ఇవాళ గజ్వేల్ పట్టణం ఈ తెలంగాణ ఇంత బాగా అభివృద్ధి చెంది కాళేశ్వరం నీళ్లు మన మడిని తాకుతున్నాయంటే తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ వల్ల అనేటువంటి విషయాన్ని. వికారాబాద్ జిల్లా కులక్చెర్ల మండలంలో శాసనసభ్యులు మహేష్ రెడ్డి మొక్కలు నాటి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రైతులతో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్పలో ఎమ్మెల్యే డాక్టర్ మోతుకు ఆనంద్ రక్తదాన శిబిరం ఏర్పాట్లు చేశారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. నాటుకు కూడా లేకుండా దగ్గర ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. వేరే జిల్లాలో అయితే క్రాప్ లోన్లు ఎప్పుడు ఇస్తారంటే ఏదో దీపావళికి ఇస్తే మాకు వ్యవసాయానికి అయితే రాదు, కానీ దీపావళికి ఇస్తే మేము పత్తలు ఆడుకుంటుంటామని రైతులు చాలా మంది చెప్పారు. వేరే దగ్గర మన దగ్గర అట్లా కదా సార్. రైతులు కోఆపరేటివ్ క్రాప్ లోన్స్ అనేది లేవు, ఆ సిస్టమే లేదు మన సొసైటీలో. అలాంటిది ఈసారి మనం 4 కోట్ల రూపాయల వరకు కూడా దాదాపు ఒక 1000 మందికి కొత్త మెంబర్స్కు 1000 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా
ఎంతైనా కానీ మన దగ్గర దాదాపు ఇంకో 7,000 మంది సభ్యులు ఉన్నారు. మీకు అవసరం ఉన్న కాడికి, ఎందుకంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు మన మండలానికి మనకు ఒక అవకాశం ఇచ్చారు డీసీపీ గారు. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుందాం. రైతులందరూ కూడా సంతోషపడేది ఏంటంటే ఏ లోన్స్ అయినా కానీ ఈ ఒక రైతాంగానికి లోన్స్ ఒక అగ్రికల్చర్ లోన్సే కాదు, మీకు పోల్ట్రీ లోన్స్ కూడా ఎన్ని అవసరం ఉంటే దయచేసి మేము అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా ముందరికి రండి దయచేసి. ఇవాళ సొసైటీలకు అన్నిటి కూడా నాబార్డు ఎంతో పెద్ద ఎత్తున రుణాలు ఇస్తుంది. ఇవాళ మనం చూసినాం, ఒడ్ల కొనుగోలు కేంద్రాలు చేసినా, మక్కలు చేసినా మనం 3 రోజులు లారీలు ఆగింది. అది దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రతి సొసైటీకి కూడా దాదాపు మరి నాబార్డులతోటి టెస్కాబోలు కానీ డిసిసి చైర్మన్లు అందరూ కూడా ప్రభుత్వం కూడా వారితో చర్చించి మరి అన్ని సొసైటీలు కూడా మనం గోడౌన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన దగ్గర పరిగి శాంక్షన్ అయింది, కూడూరు శాంక్షన్ అయింది, గులక్చెల్ల కూడా శాంక్షన్ అయింది, దోమ గండెడు కూడా 2-3 అది కూడా నెక్స్ట్ ఫేజ్లో శాంక్షన్. ఫస్ట్ ఫేజ్లో మన 3 సొసైటీలు కూడా శాంక్షన్ అయింది. మనం అన్నిటి కూడా ల్యాండ్స్ కూడా అలాట్ చేయించే పనిలోనే ఉన్నాం. తప్పకుండా గోడౌన్ కడితే మరి సొసైటీ ద్వారా ఉన్న ధాన్యం కానీ ఇంకేమున్నా కూడా మనం గోడౌన్లో పెట్టుకుంటాం, ఫర్టిలైజర్ కానీ. ఆ ఉద్దేశంతో అలా గోడౌన్లు కూడా ప్రతి సొసైటీలో కడుతున్నాం. కాబట్టి దయచేసి ఇలా కోఆపరేటివ్ బ్యాంకులు కూడా కమర్షియల్ అన్ని లోన్లు ఇవ్వమని మొన్ననే మరి మనం హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది. మన ఆ రోజు కూడా వారు నిర్ణయించుకొని ఇలా హౌసింగ్ లోన్లు కానీ కమర్షియల్ లోన్లు కానీ ఇలా ఏదైతే పోల్ట్రీకి ఉందో 25 లక్షల రూపాయల వరకు కూడా మన ఎమ్మెల్యే గారు కానీ వీరందరూ ఒక సూచన చేశారు. 1 లక్ష రూపాయలు డైరీ లోన్ ఇస్తే మధ్య దళారులు వెటర్నోడు వచ్చి వీడొచ్చి మళ్ళీ ఒక 7,000 రూపాయలు రైతుకు నష్టం వస్తుంది. బ్యాంకు ద్వారా బర్రానుకుంటున్న మంచిగా ఉంటుంది. ఆడ యాక్చువల్గా రైతుకు చేతికి వచ్చేది 40-50 వేల బర్రెనే చేతికి వస్తుంది. దాంట్లో కాకుండా బాగుండదని చెప్పి రైతు అంటే పెద్ద ఎత్తున డైరీ చేయాలని చెప్పి మంచి కాన్సెప్ట్తో వచ్చినాం. దాదాపు 100-200 కోట్లు కూడా నాబార్డు నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆలోచన చేస్తే రైతు నష్టపోతున్నాడు. అనవసరంగా మన 1 లక్ష రూపాయలు వడ్డించి అతనికి ఈరోజు సొసైటీకి మన మనోహర్ రెడ్డి అన్న గారు వారి ద్వారా మాకు మెసేజ్ రావడము, వాళ్ళు తెలియపరుస్తున్నారు. స్వయంగా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలకే తెలియజేసి ఏమున్నా కూడా రైతులు నష్టపోకుండా మీరు దగ్గర ఉండి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నందుకు వారికి మా సర్పంచ్. సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ టౌన్ ప్రెసిడెంట్ చెల్ల శ్రీలతారెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ కొందిటి నరేందర్, కౌన్సిలర్ నరసింహ రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి మొక్కలు నాటారు. అలాగే కేసీఆర్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ ప్రోగ్రాం గిట్ట ఇప్పుడే ముగించుకున్నాం. ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మా మున్సిపల్ పరిధిలో 2000 మొక్కలు నాటడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం పిలుపు మేరకు 10 గంటల నుంచి 11 గంటల వరకు 1 కోటి మొక్కలు నాటాలనే సంకల్పంతో కేసీఆర్ గారి బర్త్డే రోజు 2000 మొక్కలు నాటడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో కూడా మొక్కలు నాటడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా కేసీఆర్ గారి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోవడానికి ఆయనకు భగవంతుడు సహకరించాలని మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో జెడ్పీటీసీ కంకనాల ప్రవీణ్ వెంకటరెడ్డి ఏర్పాటు చేసిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ హాజరై మొక్కలు నాటారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున 68వ జన్మదినం జరుపుకున్నాం. మండల ప్రెసిడెంట్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కార్యదర్శి గారు, ప్రెసిడెంట్ గారు, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మన ఎమ్మెల్యే రెడ్డి అన్న గారి ఆదేశం, అదేవిధంగా మన మండల ప్రెసిడెంట్ టీఆర్ఎస్ రమణ గారు 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాడి కేసీఆర్ ప్రాణమా పోవటమో తెలంగాణ రావటమో అని తెచ్చుకున్న తెలంగాణ ఇది. కాబట్టి అందరం కూడా మేము ఆ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వీరన్న గారు, వైస్ చైర్మన్ కోటిలింగం గారు, మరియు పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ కోటిలింగం అందరూ కూడా మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ముఖ్యమంత్రి గారు ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని మేమందరం కూడా మండల పార్టీ తరఫున కోరుకుంటున్నాం. దశరథ్ నాయక్ పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణ రెడ్డి మొక్కలు నాటారు. ఆమ్నాగల్ మండల ప్రజా పరిషత్ కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. తలకొండపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్లేస్ దొరకలేదు కాబట్టి ఎక్కడంటే అక్కడ కట్టించేసి ఒక 50 ఇండ్లు 100 ఇండ్లు కట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఎవరికైతే మీకు ఆడ కూలిపోయి ఉందో అక్కడ ఉన్న దగ్గరనే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేటువంటిది ఇప్పుడు ఈ 5-6 నెలల్లో చేస్తారు. ఇప్పుడు ఈ కరోనా వచ్చి ఇబ్బంది పడ్డది, లేకపోతే ఈ పాటికే అవన్నీ చేస్తుంది. వచ్చే సంవత్సరంలో మీరు ఇల్లు ఎక్కడ కట్టుకుంటారో మీకే డబ్బులు ఇచ్చి మీరే కట్టుకునేటట్టుగా. ఇంతవరకేమో 6 లక్షల వరకు 5.5-6 లక్షల వరకు ఖర్చు అయ్యి గవర్నమెంట్ ఏమన్నా ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు దొరికితే అందులో కట్టించడానికి చేసినారు. చాలా కట్టించినారు, కొన్ని లక్షల ఇండ్లు అయినాయి. అయితే హైదరాబాద్కు దగ్గర కదా కొన్ని ఊర్లలో అట్లా అయినాయి. మన మహబూబ్నగర్ జిల్లాలో కూడా. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో సర్పంచ్ జనగామ భాగ్యశ్రీ, ఎంపీపీ శరత్ రావు ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనంలో అదనపు కలెక్టర్లు అంజయ్య రిజ్వాన్ భాషా మొక్కలు నాటారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ ఛాయాచిత్రాన్ని తిలకించి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
గ్రామానికి 1000 మొక్కలు చొప్పున నాటుతున్నాము ఈ 10 నుంచి 11 లోపు. అలాగే మధ్యకుంటలో కూడా ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఇక్కడ చాలా బాగా చేశారు. ఇక్కడ అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా బాగా అయింది ఇదంతా కూడా. ఇలాగే వేరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ గౌరవ ఎంపీ సంతోష్ గారు 1,00,00,000 మొక్కలు నాటాలని ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్న భాగంగా మేము ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాల్లో మొక్కలు నాటుకుంటూ అలాగే మా స్వగ్రామమైన మధ్యకుంట గ్రామంలో కూడా మొక్కలు నాటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రకృతి వనంలో మొత్తం కూడా ఒక పూలతోటి 1000 పూల మొక్కలతోటి ఒక గార్డెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు అడిషనల్ కలెక్టర్ అంజయ్య సార్ గారు అలాగనే లోకల్ బాడీస్ కలెక్టర్ గారు ఇద్దరం రావడం జరిగింది. సంతోషం. అలాగే డిఆర్డిఓ గారు, డిపిఓ గారు, అలాగే జడ్పీసీఓ గారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమం, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించేది ఒక మొక్కలు పెట్టడం అనేది కూడా నిజంగా గొప్ప కార్యక్రమం. ఈ అందరూ కూడా అన్ని గ్రామాల్లో మండలంలో అట్లే పెడుతున్నాం సార్. మీ స్ఫూర్తితో ఇంకా కూడా అన్ని గ్రామాల్లో మొక్కలు పెట్టి వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం సార్. రాబోయే తరాలకు ఒక మంచి వాతావరణం అందించే ఉద్దేశంతో ఎంపీ గారు చేసిన ప్రోగ్రాం ఇవాళ మేము అందరం కూడా ముందుండి మా గౌరవ అన్ని గ్రామాల్లో సర్పంచులు కానీ అధికారులు కానీ అందరి సహకారంతో చెట్లు పెట్టినాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా సెస్ డైరెక్టర్ విజయన్న గారికి, మా మధ్యకుంట వాస్తవ్యులు పెద్దలు ఏఎంసీ మాజీ చైర్మన్ అంజన్న గారికి, అలానే మండల పార్టీ టీఆర్ఎస్ అధ్యక్షులు, మా గ్రామ పెద్దలు, మా ఉప సర్పంచ్, మా వార్డు సభ్యులు, హైదరాబాద్ లో రైతు వేదిక భవనంలో ఏఎంసీ శీలం జానాబాయి, మాజీ సింగిల్ విండో చైర్మన్ కనివేని చక్రధర్ రెడ్డి, వేముల శ్రీధర్ రెడ్డి రైతులతో కలిసి పుట్టినరోజు సంబరాల్లో పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సిరిసిల్ల రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోడె మొక్కలు చెల్లించుకున్నారు. ముస్తాబాద్ మండలంలో మార్కెట్ చైర్మన్ శీలం జానాబాయి అధ్యక్షతన పాలక వర్గం కలిసి మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. మేము ముస్తాబాద్ మండలంలో చిప్పలపల్లి గ్రామంలో గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నిజంగా అన్ని కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఒక దసరా, బతుకమ్మ, దీపావళి, సంక్రాంతి కన్నా గొప్ప పండుగ చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. భావి తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాలని గౌరవ రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగిన్పల్లి సంతోష్ గారు ఇవాళ రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఇచ్చే కానుకని వారు చేస్తున్న ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మనవంతుగా ప్రజలందరం కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వాలని, 1,00,00,000 మొక్కలు నాటాలని గౌరవ ఎంపీ సంతోష్ గారు సూచించిన సందర్భంగా ఇలా రాష్ట్రం అంతా కూడా 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఇలా చిప్పలపల్లి గ్రామంలో చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పెద్దలందరూ పాల్గొన్నారు, గ్రామస్తులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మనం హరితహారాన్ని చిప్పలపల్లి ఇప్పుడు మంచిగా ఉంది, ఇంకా కూడా మంచిగా ఉండాలని భవిష్యత్తులో ముస్తాబాద్ మండలం ప్రధాన ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో భారీ కేసీఆర్ చిత్రపటానికి పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ త్రివేణి సంగమ తీర్థంలో శ్వేత జలం పుష్పాభిషేకం నిర్వహించడం జరిగింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాటారం మండలంలో వారి పుట్టినరోజు వేడుకలు జెడ్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మరి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పక్షాన మరియు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ప్రజలందరి పక్షాన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇందాక పెద్దలు మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారికి కేక్ కట్ చేసి పనులు పంపించడం జరిగింది. ముందుగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జయశంకర్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారు గౌరవనీయులు శ్రీహర్ష రాకేష్ గారికి నమస్కారం. ఈ విధంగా సంవత్సరాలు గడిచినాయి కానీ నెలలలోనే పూర్తి చేసినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి దక్కింది. సజీవ సాక్ష్యం ఇవాళ లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, అన్నారం సిరిపురం సుందిల్లా బ్యారేజ్లు కావచ్చు కనబడతా ఉన్నాయి. కానీ వారు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీళ్లు లేవు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వైకేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోధన్ మండలంలో ఆర్డీఓ రాజేశ్వర్, ఎంపీపీ బుద్దె సావిత్రి కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. Happy birthday to KCR. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Wish you happy birthday to KCR. Long live, long live. Long live, long live. జై తెలంగాణ. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ నాయకత్వం. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. ఎమ్మెల్యే షకీలన్న నాయకత్వం. ఎమ్మెల్యే షకీలన్న నాయకత్వం. కవితక్క నాయకత్వం. జై. ఈరోజు కోటి మొక్కలు నాటాలనే కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో 1000 మొక్కల కాడికి ఈరోజు మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మరి ఏదైతే హరితహార కార్యక్రమాన్ని తన సొంత కార్యక్రమంగా తీసుకొని తన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ఒకటే రోజు 1 గంటలో కోటి మొక్కలను నాటాలని చెప్పని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉన్నటువంటి మన సంతోష్ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. మరి ఏదైతే మన గౌరవ మార్కెట్ కానీ మరి పెన్షన్, ఆసరా పెన్షను, వికలాంగుల పెన్షన్లు, దీంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి భారతదేశంలోని అభివృద్ధిలో ముందున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు భగవంతుడు ఆయనకు ఈ జన్మదిన సందర్భంగా మళ్ళా 100 ఏళ్ళు బతికే విధంగా ఆయనకు ఎల్లవేళలా ఆయన సుఖశాంతులతోని ఉండే విధంగా ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ సరస్వతమ్మ తల్లి సాక్షిగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో మున్సిపల్ చైర్మన్ వీరన్న కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున టపాసులు పేల్చి కేక్ కట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పండ్లు పంపిణీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో జెడ్పీటీసీ శశిరేఖ బాలు, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటారు.
నాయకులు దేవరకద్ర జెడ్పీటీసీ సభ్యురాలు అన్నపూర్ణ అలాగే శ్రీకాంత్ వీళ్ళ అందరూ కూడా మేము వచ్చి ఇక్కడ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు రీఛార్జ్ చేసాము. చాలా సంతోషంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మన తెలంగాణ అంతా కూడా బంగారు తెలంగాణ పచ్చని హస్తహారంగా తయారవ్వాలి అంటే తప్పకుండా అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజాప్రతినిధులు తెరాస నాయకులు మంఖి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మొక్కలు నాటారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో సర్పంచ్ భూపతి రెడ్డి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో శ్రీ 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 కురుమూర్తి దేవస్థానంలో జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి దేవస్థానంలో ఆవరణంలో మొక్కలు నాటారు. దుబ్బాక మండలంలో చింతమడక గ్రామస్తులు అన్నదానం నిర్వహించి 400 మొక్కలు నాటారు. సాగర్ నియోజకవర్గం వేంపాడ్లో ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి మొక్కలు నాటారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారాయణపేట జిల్లా మర్ధూరు మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మొక్కలు నాటి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పండ్లు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించాడు. అట్లాంటి తెలంగాణను ఈరోజు బంగారు భవిష్యత్ అంటే ఒక బంగారు తుణుకలా చేయాలని అనుకుంటున్నారు. అట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే మళ్ళీ కేసీఆర్ గారే గవర్నమెంట్ ఫామ్ చేయాలి, మళ్ళీ కేసీఆర్ గారే సీఎం కావాలి. అప్పుడైతేనే మన తెలంగాణ ఒక అభివృద్ధి పదంలో ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశం. అట్లాంటి వ్యక్తి యొక్క జన్మదిన పురస్కరించుకొని మేము ఇట్లా వేడుకలు మన తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపితగా చెప్పబడుతున్నటువంటి మన చంద్రశేఖరరావు గారి 67వ జన్మదినం సందర్భంగా మన నెల్లుట్ల గ్రామంలో మన గ్రీన్ నెల్లుట్ల మరియు యువ చైతన్య అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లా రాహుల్ గారు, అశోక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా చెప్పుకుంటున్నా అంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా మా అదృష్టము. తెలంగాణను బంగారు తెలంగాణగా దిశగా మార్చే విధంగా మన ఎవరు చేయగలుగుతారు అంటే అది ఒక సీఎం కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఎన్నో రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చెప్పుకోవాలనుకుంటే గౌరవ సర్పంచ్ గారు, ప్రతి ఒక్క సర్పంచ్ గారు కూడా మా కాలంలో ఈరోజు పల్లె ప్రకృతి వనం జరిగింది, ఈరోజు శ్మశాన వాటిక. నిజంగా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క మనిషి గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం
సర్పంచ్లు, ఇతర నాయకులు, దేవరకద్ర జెడ్పీటీసీ సభ్యురాలు అన్నపూర్ణ, అలాగే శ్రీకాంత్, వీళ్ళ అందరూ కూడా మేము వచ్చి ఇక్కడ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు విచారణ చేసాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మన తెలంగాణ అంతా కూడా బంగారు తెలంగాణ పచ్చని హరితహారంగా తయారవ్వాలి అంటే తప్పకుండా అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఎన్నికల సందర్భంగా తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా 1000కి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సిబ్బంది అందరి తరఫున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఈ రోజున మేము అయ్యా పట్టింపులకు వెళ్ళి ఆయన పేరు మీద పూజ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఇంకా ఆయన 100 సంవత్సరాలు ఇట్లాగే పుట్టినరోజు జరుపుకోవాలని, ఇంకో 20 ఏళ్ళు నెట్టిన రాష్ట్ర పరిపాలన, ముఖ్యమంత్రి పరిపాలన చేయాలని కోరుకుంటూ, అలాగే ఎన్నోడ రాజన్న కూడా మేము మనస్ఫూర్తిగా మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన ఆరోగ్యం బాగుండాలని మొక్కినాము. అలాగే ఈరోజు మేము మా ఏఎంసీ మార్కెట్ కమిటీ తరఫున జనవరి 8 నాడు మేము ఛార్జ్ తీసుకున్నాము. ఈరోజు మేము ఫిబ్రవరి 15 నాడు మీటింగ్ ఎందుకోసం పెట్టుకున్నామంటే ఆయన పుట్టినరోజు కంటే గొప్ప పండుగ ఏది ఉండదు మనకు. అందుకోసం అదే రోజు నేను శుభదినంగా భావించి ఇలా మీటింగ్ నేను ఏర్పాటు చేసుకున్నాము. మా పాలకవర్గం మేమందరం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మా ఆఫీస్లో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మీటింగ్ తర్వాత మొన్న ఫిబ్రవరి 6 నాడు మాకు మా రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి గారు మా రాష్ట్ర చైర్పర్సన్లను, కార్యదర్శులను పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసినాడు. ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ గురించి, కొనుగోలు గురించి ఎట్లయితే బాగుంటుంది, రైతులు పంట వరి మాత్రమే వేస్తుండ్రు, అలాంటి పంట మార్పిడి కూడా చేయాలని బాధ్యతగా తీసుకొని మీకు సపోర్టు రైతు సమన్వయ అధ్యక్షులను తీసుకొని రైతు వేదికను ఉపయోగించుకోమన్నాడు. అవసరమైతే శాస్త్రవేత్తలను కూడా పంపిస్తా, ఏ భూమిలో ఏ పంట పండుతుంది అని చెప్పి ఆ రైతును కన్విన్స్ చేసి వాళ్ళ ఉపయోగం కోసం, ఎందుకంటే వరి వేస్తే వరి ఎక్కడ అమ్ముడు పోతలేదు, అది పెండింగ్లో పడి నష్టపోతున్న రైతులు, గవర్నమెంట్కు భారం అవుతుంది. కాబట్టి మీరు అందరిగా బాధ్యత తీసుకొని పంట మార్పిడి ప్రయత్నం చేయమని చెప్పిండ్రు. ఆ ప్రయత్నం మేము 100% చేస్తాము. ఒకవేళ మాకు రైతు కొనుగోలు కేంద్రాలు మార్కెట్ వాళ్ళకు ఇస్తామని చెప్పిండ్రు. అది ఇట్లా మాకు ఇస్తే మాత్రము మా అదృష్టంగా రైతులకు సేవ చేసే అదృష్టంగా భావిస్తున్నాను. మేమందరము మా పాలకవర్గం మేము అదృష్టంగా భావించి మేము కష్టపడి పనిచేస్తామని మాటిస్తున్నాము. రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా సౌకర్యాలు కానీ, వాటర్ సౌకర్యాలు కానీ, అవసరమైతే భోజన సౌకర్యాలు కానీ దాతలను సంప్రదించి ఏర్పాటు చేస్తామని నేను చెప్తున్నాను. ఎందుకంటే రైతులు లేని రాజ్యం లేదు. వాళ్ళు బాగుంటేనే అందరూ బాగుంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అంతా సంతోషంగా ఉంటుంది అని భావిస్తే ముఖ్యమంత్రి గారు మనకు వాళ్ళ కోసం ప్రతి క్షణం ఆలోచిస్తుండు. కాబట్టి ఆయన ఏది చెప్తే ఆయన అడుగుజాడల్లో నడిచే బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి మేము ఆయన అడుగుజాడలు తప్పకుండా నడిచి, మరి ఇంకో విషయం ఏంటంటే మా పాలక వర్గం మాకేమేమి పనులు ఉన్నాయనేది మేము చర్చించుకున్నాము. ఇచ్చే నాటుకు కూడా లేవు మన దగ్గర. ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. వేరే జిల్లాలో అయితే క్రాప్ లోన్లు ఎప్పుడు ఇస్తారంటే ఏదో దీపావళికి ఇస్తే మాకు వ్యవసాయానికి అయితే రాదు, కానీ దీపావళికి ఇస్తే మేము పత్తలు ఆడుకుంటుంటామని రైతులు చాలా మంది చెప్పారు వేరే దగ్గర. మన దగ్గర అట్లా కదా సార్. రైతులు కోఆపరేటివ్ క్రాప్ లోన్స్ అనేది లేవు
ఆ సిస్టమే లేదు మన సొసైటీలో. అలాంటిది ఈసారి మనం 4 కోట్ల రూపాయల వరకు కూడా దాదాపు ఒక 1000 మందికి కొత్త మెంబర్స్కు 1000 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంతైనా కానీ మన దగ్గర దాదాపు ఇంకో 7,000 మంది సభ్యులు ఉన్నారు. మీకు అవసరం ఉన్న కాడికి, ఎందుకంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు మన మండలానికి మనకు ఒక అవకాశం ఇచ్చారు డీసీపీగా. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుందాం. రైతులందరూ కూడా సంతోషపడే విధంగా ఏ లోన్స్ అయినా కానీ ఈ ఒక రైతాంగానికి లోన్స్ ఒక అగ్రికల్చర్ లోన్సే కాదు, మీకు పోల్ట్రీ లోన్స్ కూడా ఎన్ని అవసరం ఉంటే దయచేసి మేము అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా ముందరికి రండి దయచేసి. ఇవాళ సొసైటీలకు అన్నిటి కూడా నాబార్డు ఎంతో పెద్ద ఎత్తున రుణాలు ఇస్తుంది. ఇవాళ మనం చూసినాం, ఒడ్ల కొనుగోలు కేంద్రాలు చేసినా, మక్కలు చేసినా, మనం 3 రోజులు లారీలు ఆగింది. అది దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రతి సొసైటీకి కూడా దాదాపు మరి నాబార్డులతోటి టెస్కాబోలు కానీ డిసిసి చైర్మన్లు అందరూ కూడా ప్రభుత్వం కూడా వారితో చర్చించి మరి అన్ని సొసైటీలు కూడా మనం గోడౌన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన దగ్గర పరిగి శాంక్షన్ అయింది, కూడూరు శాంక్షన్ అయింది, గులచెల్ల కూడా శాంక్షన్ అయింది, దోమ గండేడు కూడా 2-3 అది కూడా నెక్స్ట్ ఫేజ్లో శాంక్షన్. ఫస్ట్ ఫేజ్లో మన 3 సొసైటీలు కూడా శాంక్షన్ అయింది. మనం అన్నిటి కూడా ల్యాండ్స్ కూడా అలాట్ చేయించే పనిలోనే ఉన్నాం. తప్పకుండా గోడౌన్ కడితే మరి సొసైటీ ద్వారా ఉన్న ధాన్యం కానీ ఇంకేమున్నా కూడా మనం గోడౌన్లో పెట్టుకుంటాం, ఫర్టిలైజర్ కానీ. ఆ ఉద్దేశంతో అలా గోడౌన్లు కూడా ప్రతి సొసైటీలో కడుతున్నాం. కాబట్టి దయచేసి ఇలా కోఆపరేటివ్ బ్యాంకులు కూడా కమర్షియల్ అన్ని లోన్లు ఇవ్వమని మొన్ననే మరి మనం హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు కూడా వారు నిర్ణయించుకొని ఇలా హౌసింగ్ లోన్లు కానీ కమర్షియల్ లోన్లు కానీ ఇలా ఏదైతే పోల్ట్రీకి ఉందో 25 లక్షల రూపాయల వరకు కూడా మన ఎమ్మెల్యే గారు కానీ వీరందరూ ఒక సూచన చేశారు. 1 లక్ష రూపాయలు డైరీ లోన్ ఇస్తే మధ్య దళారులు వెటర్నోడు వచ్చి వీడొచ్చి మళ్ళీ ఒక 7,000 రూపాయలు రైతుకు నష్టం వస్తుంది. బ్యాంకు ద్వారా భరణకుంటున్న మంచిగా ఉంటుంది. ఆడ యాక్చువల్గా రైతుకు చేతికి వచ్చేది 40-50 వేల బరణ్యం చేతికి వస్తుంది. దాంట్లో కాకుండా బాగుండదని చెప్పి రైతు అంటే పెద్ద ఎత్తున డైరీ చేయాలని చెప్పి మంచి కాన్సెప్ట్తో వచ్చినాం. దాదాపు 100-200 కోట్లు కూడా నాబార్డు నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆలోచన చేస్తే రైతు నష్టపోతున్నాడు. అనవసరంగా మన 1 లక్ష రూపాయలు వడ్డించి అతనికి ఈరోజు సొసైటీకి మన మనోహర్ రెడ్డి అన్న గారు వారి ద్వారా మాకు మెసేజ్ రావడము, వాళ్ళు తెలియపరుస్తున్నారు. స్వయంగా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలకే తెలియజేసి ఏమున్నా కూడా రైతులు నష్టపోకుండా మీరు దగ్గర ఉండి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నందుకు వారికి మా సర్పంచ్ ఎన్నో పోరాటాలు సరిచూసుకొని చవిచూసి స్వరాష్ట్ర స్వప్నికుడు, స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చిన అపార భగీరథుడు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 67వ జన్మదినం పురస్కరించుకొని చింతమడుగ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆ యొక్క జన్మదిన వేడుకలలో కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఆదేశాల ప్రకారం 400 మొక్కలు నాటడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి టీటీడీలో కేసీఆర్ గారి చిన్ననాటి బాల్యమిత్రుని ఆధ్వర్యంలో ఈరోజు వీరికి భోజన వసతుల సౌకర్యం కూడా కల్పించడం ఎన్ఆర్ఈజీఎస్ లేబర్ గారికి కల్పించడం జరిగింది. వారందరికీ కూడా గ్రామ ప్రజల తరఫున కేసీఆర్ గారి తరఫున ముర్రంశెట్టి రాములు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
పండ్లు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించాడు. అట్లాంటి తెలంగాణను ఈరోజు బంగారు భవిష్యత్ అంటే ఒక బంగారు తుణుకలా చేయాలని అనుకుంటున్నారు. అట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే మళ్ళీ కేసీఆర్ గారే గవర్నమెంట్ ఫామ్ చేయాలి, మళ్ళీ కేసీఆర్ గారే సీఎం కావాలి. అప్పుడైతేనే మన తెలంగాణ ఒక అభివృద్ధి పదంలో ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశం. అట్లాంటి వ్యక్తి యొక్క జన్మదిన పురస్కరించుకొని మేము ఇట్లా వేడుకలు మన తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపితగా చెప్పబడుతున్నటువంటి మన చంద్రశేఖరరావు గారి 67వ జన్మదినం సందర్భంగా మన నెల్లుట్ల గ్రామంలో మన గ్రీన్ నెల్లుట్ల మరియు యువ చైతన్య అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లా రాహుల్ గారు, అశోక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా చెప్పుకుంటున్నా అంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా మా అదృష్టము. తెలంగాణను బంగారు తెలంగాణగా దిశగా మార్చే విధంగా మన ఎవరు చేయగలుగుతారు అంటే అది ఒక సీఎం కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఎన్నో రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చెప్పుకోవాలనుకుంటే గౌరవ సర్పంచ్ గారు, ప్రతి ఒక్క సర్పంచ్ గారు కూడా మా కాలంలో ఈరోజు పల్లె ప్రకృతి వనం జరిగింది, ఈరోజు శ్మశాన వాటిక. నిజంగా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క మనిషి గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున 68వ జన్మదినం జరుపుకున్నాం. మండల ప్రెసిడెంట్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కార్యదర్శి గారు, ప్రెసిడెంట్ గారు, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మన ఎమ్మెల్యే రెడ్డి అన్నయ్య గారి ఆదేశం, అదేవిధంగా మన మండల ప్రెసిడెంట్ టీఆర్ఎస్ నున్నరమణ గారు 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పోరాడి కేసీఆర్ ప్రాణమా పోవటమో తెలంగాణ రావటమో అని తెచ్చుకున్న తెలంగాణ ఇది. కాబట్టి అందరం కూడా మేము కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఈరోజు డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వీరన్న గారు, వైస్ చైర్మన్ కోటిలింగం గారు మరియు పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ కోటిలింగం అందరూ కూడా మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ముఖ్యమంత్రి గారు ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని మేమందరం కూడా మండల పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈ రోజున V3 ఛానల్ ఎండి గారైన కాచం సత్యనారాయణ గారి బర్త్డే. దాని సందర్భంగా అతనికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాచం సత్యనారాయణ గారి బర్త్డే సందర్భంగా V3 ఇక్కడ గోదావరిఖని పట్టణంలోని V3 ఛానల్కి సంబంధించిన గౌరీ మరియు మిగతా వ్యక్తులు కూడా ఇక్కడ అమ్మ పరివార్ అనాథ శరణాలయంలో పళ్ళు మరియు కేక్ కట్ చేయడానికి నిశ్చయించినారు. దానికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అమ్మ పరివార్ అనేది దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి నాగరాజు ఆధ్వర్యంలో ఎంతోమంది అనాథ పిల్లలకు సేవలు అందిస్తూ ఉంది. వాళ్ళు ఇక్కడ భోజనం పెట్టడం కాకుండా ఇక్కడ దగ్గరున్న పాఠశాలలోకి పిల్లల్ని పంపించడం, వాళ్ళను చదివించడం అనేది గొప్ప విషయము. ఎందుకంటే మనకు ఉన్న దానిలో మనకు ఎదుటి వ్యక్తులకు సహాయం చేద్దామన్న
గుణంతోనే మరి ఇన్ని రోజులు కూడా ఇంతమంది పేద విద్యార్థులకు వాళ్ళకు సహాయం చేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా 25 మంది పేద విద్యార్థులకు వాళ్ళు పోషించుకుంటూ ఈ లాక్డౌన్లో ఇంత ఇబ్బంది పరిస్థితులలో కూడా వాళ్ళు ఏ రోజు కూడా వెనకాడకుండా చేస్తున్నారు. దానికి కూడా నాగరాజు మరియు ఆ కరణ్ కూడా వాళ్ళ కొడుకు కరణ్ కూడా నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అనాథ పిల్లలకు మన పిల్లలకు మనం ఎట్లానే పెట్టుకుంటాం, ఇట్లాంటి అనాథ పిల్లలకు కొంత సహకరించడానికి ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటూ మరొకసారి V3 యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. టీఆర్ఎస్ పార్టీ నూతనంగా నిర్మించినటువంటి కార్యాలయంలో ఈరోజు చాలా మొక్కలు దాదాపుగా ఈ 600 మొక్కలు ఇక్కడ పెడుతున్నాం. అట్లనే చాలా మా క్యాంప్ కార్యాలయంలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ అన్ని దగ్గర కూడా ఈరోజు మొక్కలు పెట్టే కార్యక్రమాన్ని పట్టణంలో చేపడతా ఉన్నాం. మరి ఈ రకంగా ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు చెట్లు పెట్టి వారికి తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో క్యాంప్ కార్యాలయంలో రక్తదానాన్ని కూడా ఇవ్వబోతున్నాం. రక్తదాన శిబిరం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. మరి మానవునికి కావాల్సినటువంటి మంచి ఆక్సిజన్ ఇవ్వడం కొరకు చెట్టు, ప్రాణదానం, ఎవరైనా ఆపదలను ఆదుకోవడానికి రక్తదానం, రెండు కూడా చేపడుతూ మరి అదేవిధంగా మా నియోజకవర్గంలో చాలా మంది ప్రజాప్రతినిధులు చాలా దేవాలయాల్లో, మసీదులలో, చర్చిలలో కూడా వారికి మంచి ఆరోగ్యాన్ని, పరిపాలన దక్షిణివ్వాలని కూడా పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ రకంగా వారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున, జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ వారు పుట్టినరోజు ఇవాళ మన క్యాంప్ ఆఫీసులో ఇవాళ 105 బ్లడ్ బ్యాంక్ అంటే డొనేషన్ ఇవ్వడం జరిగింది. పెద్ద మెగా బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అందరికీ అన్నదాన కార్యక్రమం, వృద్ధులకు, డ్రాప్అవుట్ పిల్లలకు, ప్రతి ఒక్కరికి ఇవాళ అన్ని విధాలా చేయడం జరిగింది. ఇవాళ చరిత్రలో కనివిని ఎరుగని టైప్లో నా నియోజకవర్గంలో కోటి వృక్షాక్షణ కూడా చేయడం జరిగింది. పొద్దునే మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు మన ఉద్యమ సమయంలో పల్లెబాట కార్యక్రమంలో 7/4/2008 రోజున వెల్లికుదురు మండలం గ్రామ తండలో బస చేయడం జరిగింది. మేము కూడా రాత్రి అదే తండాలో బస చేయడం, నేను గౌరవ పెద్దలు దయాకర్ రావు గారు బస చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వం, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం. ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొల్లాపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వైద్యున్నటువంటి మన ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు చాలా పనులు చేస్తూ మన తాలూకాకు నీళ్ల విషయంలో కానీ సీసీ రోడ్ల విషయంలో కానీ ప్రతి అభివృద్ధి పథకంలో చేస్తూ ముందుకు పోతున్నందుకు మన ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనము ఈ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ అలాగే ఇదే అధికారాన్ని ఇంకా 10 సంవత్సరాలు కూడా ఆయన కొనసాగించాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు మేము ఆయన ఎంబడందరం కూడా ప్రతి ఒక్క నాయకులు కూడా కార్యకర్తలు కూడా ఈరోజు కేసీఆర్ గారు ఎంబడ ఉన్నారని చెప్పి ఉంటామని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాం. అట్లే అలాగే ఆయన ఎన్నో కార్యక్రమాలకు చుట్టాడు కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయనకు రైతులకు కానీ వృద్ధులకు పింఛన్లు కానీ ఇటువంటి ఎన్నెన్నో ఇస్తున్నాడు కనుక ఆయనకు ఆరోగ్యాలతో అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాడు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా మద్దూరు మండల మా నాయకులందరి సమక్షంలో ఈ పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కేసీఆర్ మనకు మన భారతదేశంలో కానీ లేడని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్క సబ్బండ జాతులకు ఈయన ఆలోచించి బీసీ, ఓసీ, మైనార్టీ, బడుగు బలైన వర్గాలకు కేసీఆర్ గారి పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ భారతదేశంలోనే ఒక అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న వైనం మనందరికీ తెలిసిన విషయందే. పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మరియు త్వరలోనే పేదలకు 2 డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కానీ
జన్మదినోత్సవ సందర్భంగా మా రాజన్న సిరిసిల్ల జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున మిల్లర్లందరము స్వామివారికి కేసీఆర్ గారికి ఆయురారోగ్యాలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని మనందరినీ మంచిగా పరిపాలించి ఈ సంక్షేమ పథకాలను ఇలాగే కొనసాగించి ఆయన ఇంకా 20 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిత్వంలోనే ఉండాలని స్వామివారిని కోరుకుంటూ అర్చన అభిషేకాలు చేసి కోడె మొక్కులు చెల్లించడం జరిగినది. ఈ సందర్భంగా వారికి మా సిరిసిల్ల జిల్లా రైస్ మిల్లర్లందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సందర్భంగా రాజన్న సిరిసిల్ల రైస్ మిల్లర్స్ను వేములవాడ దక్షిణ కాశీ అయిన నారాయణేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించి కోడె మొక్కులు కూడా చెల్లించి వారి ఆరోగ్యాలు బాగుండాలని, మరే టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కానీ ఆయన పరిపాలన కానీ ఇంకా కొనసాగించాలని, ఈ అభివృద్ధి పదంలో నడవాలని, బంగారు తెలంగాణ సాధించడానికి అసోసియేషన్ ఆధ్వర్యంలో మన రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడె మొక్కులు చెల్లించుకోవడం, అలాగే దర్శనం చేసాం, అభిషేకాలు అయినాయి. కావున చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఈ విలేజ్ సర్పంచ్. నేను హరితహారంలో భాగంగా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మా ఊరిలో గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మా వృక్షాలు మొక్కలు నాటడం, అందులో భాగంగా మా ఊరి ప్రజలందరూ పోయిన సంవత్సరం కూడా బాగానే 2 ఇయర్స్ నుంచి బాగానే మొక్కలు పెడుతున్నాం. అందులో భాగంగా పోయిన చెట్ల ప్లేస్లలో కానీ కొత్త ప్లేస్లో కానీ 1000 మొక్కలు, ప్రతి ఊర్లో 1000 మొక్కలు నాటే విధంగా మా ఊర్లో కూడా కంటిన్యూ చేస్తున్నాను. అందరూ మా ఊరు ప్రజలు సంతోషిస్తున్నారు. అందులో భాగంగా కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఈ ప్రకృతిని ప్రేమించే విధంగా చెట్లు పెరుగుతున్నందుకు మా విలేజ్ నుంచి హైవే నుంచి మా ఊరి వరకు అంతకుముందు ఒక్క చెట్టు కూడా ఉండేది కాదు. ప్రజెంటు చెట్లు 2 ఇయర్స్లో మంచి నీడనిచ్చే విధంగా పెరుగుతున్నాయి. అందరం సంతోషిస్తూ కేసీఆర్కు ధన్యవాదాలు.